ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకు ఒకలా చెప్పి రాష్ట్రంలో మరోలా అమలు చేస్తున్నారని అన్నారు. ఇకపై ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో అనుమతులున్న ఇళ్లను కూల్చబోమని, కొత్త నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటామని సీఎం రేవంత్ రెడ్డితో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెబుతున్నారని, మరి ఇప్పటి వరకు హైడ్రా కూల్చిన పేదల ఇళ్ల సంగతేంటని హరీష్ రావు ప్రశ్నించారు. కూల్చిన పేదల ఇండ్లకు పరిహారం చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మూసీ బాధితుల పక్షాన పార్లమెంటులో ప్రివిలైజ్ మోషన్ ప్రవేశపెడతామని, న్యాయ పోరాటం చేస్తామని హరీష్ రావు తెలిపారు. డిసెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. ఇక ప్రతి చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్, ప్రతి రెవెన్యూ గ్రామానికి అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఏర్పాటు చేస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక ప్రభుత్వ బడులను మూసివేతను మొదలుపెట్టిందని అన్నారు. పార్లమెంట్లో ఏదైనా సమాధానం చెప్పాలంటే రాష్ట్రంలో సంబంధిత శాఖ మంత్రి యొక్క అప్రూవల్తోనే ఆ సమాధానం పార్లమెంటుకు వెళ్తుంది. ఇవాళ మున్సిపల్ మంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయనే ఇలా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిండు, కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసిండు, పార్లమెంటును కూడా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఇండ్లు కూలగొట్టింది కదా బై సాబ్, మీరు ఫోటోలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ పేదల ఇండ్లు కూల్చేసిండ్రు. ఇప్పుడు ఈ ఇండ్లకు మరి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటే కూడా ఆ ఇల్లుని ఎట్లా ఎస్టిమేట్ చేస్తావు? హౌ డూ ఎస్టిమేట్ దీస్ హౌసెస్? హౌ విల్ యూ కంపెన్సేట్ దీస్ పూర్ పీపుల్? వీళ్ళకి ఎవరు బాధ్యత? ఇక కొత్తవి మాత్రమే కఠనీయము అంటుండ్రు. మరి కూల్చిన సంగతి ఏంది చెప్పాలి కదా హైడ్రా కమిషనర్, చెప్పాలి కదా ముఖ్యమంత్రి. నాకు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయి అని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నా, కాళ్ళ మీద పడి వేడుకున్నా, రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకున్నా, కనికరం లేకుండా పేదల ఇండ్లు కూల్చిండ్రు కదా హైడ్రా పేరిట. ఇప్పుడేమంటున్నారు? లేదు లేదు కట్టిన ఇండ్లు కూల్చం, ఇండ్లల్లో ఉన్నోళ్ళని కూల్చమంటివి. ఆ చిన్న పాప నా పుస్తకాలు తెచ్చుకుంటా, మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ పసిపిల్ల మీద కూడా కనికరం లేకుండా ఇండ్లు కూలగొట్టారే. ఆ పాపానికి బాధ్యుడు ఎవడు? ఆ చేసిన అన్యాయానికి ఎవరికి శిక్ష వేయాలో నిర్ణయించండి. ఇప్పుడేమంటున్నారు? లే మేము ఇక కొత్తవి కూల్చము అంటున్నారు, ఏదో డేట్ పెడతాము అంటున్నారు. మరి కూల్చిన వాటి సంగతి ఏంటి? వాళ్ళు గట్టిండ్రు, డబ్బులు గట్టిండ్రు. సిరిసిల్ల కలెక్టర్